జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కడప మండల జనసేన సీనియర్ నాయకులు యాళ్ల వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో కపిలేశ్వరపురం విఎల్ ప్రసాద్ కంటి హాస్పిటల్ వారిచే ఉచిత కంటి వైద్యం నిర్వహించారు. ఈ సందర్భంగా 317 మంది హాజరు కాగా 51 మందికి శస్త్రచికిత్సలు అవసరమవుతాయని, సోమవారం వారికి శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుందని తెలిపారు. మరో 120 మందికి కళ్లజోళ్లను ఉచితంగా అందజేస్తామని యాళ్ల వీర వెంకట సత్యనారాయణ తెలిపారు. భోగిరెడ్డి కొండలరావు, ముద్రగడ రమేష్, పేకేటి దుర్గాప్రసాద్, పేపకాయల పవన్ కుమార్, నున్నా చంటిబాబు, ముద్దూరి స్వామి, దేవు వెంకన్న, కోన వెంకటలక్ష్మి, జిల్లా శివ, జిల్లెల ప్రసాద్, కపిలేశ్వరపురం ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. మనకి అందరికీ నమస్కారం అండి. ఈరోజు జనసేన పార్టీ 15వ ఆవిర్భావ సందర్భంగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో మన కడప గ్రామంలో ఉచిత ఎల్వి ప్రసాద్ గారు కంటి ఆసుపత్రుల పర్యవేక్షణలో ఈరోజు సుమారు 300 పైగా ప్రజానీకం దీన్ని సద్వినియోగపరచుకోవడం జరిగినది. ఇందులో ముఖ్యంగా 45 మందికి పైగా ఆపరేషన్లు పడతాయని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా 150కి పైగా ఉచిత స్పెట్స్ త్వరలోనే ఇవ్వడం జరుగుతుంది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని సద్వినియోగం పరుచుకున్నందుకు కడప ప్రజానీకానికి, దీనికి సహకరించిన నాయకులకు, జన సైనికులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, కడప గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై జనసేన.